కాంగ్రెస్ మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారుస్తాను, అలాగే బీసీలకు క్యాబినెట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని చెప్పి అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు బిడ్డ అయిన అంటే బీసీ మహాసభలో ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేట సభలో అన్నారు, ఒక బీసీ బిడ్డ అయిన వాకిటి సిఆర్ గారిని ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని క్యాబినెట్లో బీసీ బిడ్డ అయిన వాకిటి సిఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయము. కాబట్టి వారికి బీసీ మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా 42 రిజర్వేషన్ని కూడా ఆర్డినెన్స్ను కూడా ముందు అమలు చేసి బీసీలకు తగిన న్యాయం చేసి ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో కూడా వారికి చేయూతను అందించిన రోజు నాయకులకు కూడా పెద్దపీట వేయవలసి వస్తుంది. కాబట్టి ఇచ్చిన మాట నాయకులు నిలబెట్టుకొని ముందుకెళ్ళినాడే బీసీలు కూడా వారి వైపు చూస్తారు. కాబట్టి బీసీలకు కూడా రిజర్వేషన్లో భాగంగా ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా వారికి 42% రిజర్వేషన్ అన్నారు. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ, రాబో సర్పంచ్ మరియు ఎమ్మెల్యే కోటాల కింద కూడా వారికి ఖచ్చితంగా సీట్లు కేటాయిస్తే రాబో కాలంలో బీసీలు కూడా రాజాధికారంకు అడుగులు వేయవలసి వస్తుంది. వాళ్ళు కూడా విద్యా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాయకులు కూడా బీసీలకు తగు న్యాయం చేయాలి. లేకపోతే బీసీ మహాసభ తరఫున అన్ని కులాలతో చర్చించి బీసీలు 136 కులాలను కలుపుకొని ఏకంగా ఈరోజు మహిళలు కూడా బీసీల ఐక్యత రావాలని మహిళలు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అందరం కలిసి పోరాడిన రోజే బీసీలకు తగు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని అందరము ఉధృతంగా చేసి రాబో కాలం బీసీలదే అని నేను ఆ పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి బీసీలు అందరం ఐక్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ లెజెండరీ మీడియా వారికి బీసీ మహాసభ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అట్టడుగున ఒక కార్యక్రమం జరుగుతుందంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే. కాబట్టి మీడియా అనేది ఒకరికి దిక్సూచిగా ఉండాలి. అయితే ఈరోజు మీరు అడిగిన సమాధానానికి ఏంటంటే, ఈరోజు మా జాతీయ అధ్యక్షులు బీసీ మహాసభ మన మెట్టుకాడి సీనన్న గారు ఒక అలుపేరుగాని ద్రోణాచార్యుడిగా ఈరోజు ఇంతమందిని తయారు చేసిండు. ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ మరియు గ్రామాలలో కూడా ఆయనదంటూ ఒక ముద్రతో ముందుకెళ్తుండు. ఈరోజు మాకు కూడా ఈరోజు 10 మందిలో ఈ పేరు రావడానికి కారణం కూడా మన మెట్టుకాడి సీనన్న. ఆయన దుఃఖించి ఆయన సవరణలో మేము ఈరోజు కార్యాచర్యతో సమాజాన్ని మనకేమిచ్చింది కాదు, సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం వెళ్తున్నాం. కాబట్టి ఈనాటి యువత ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అత్యధిక ఉన్న బీసీలు ఓటు బ్యాంకుగానే చూస్తారు, కానీ రాజకీయ నాయకులు బీసీలను అణగదొక్కుతారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీలు ఒక రాజాధికారానికి నోచుకోకుండా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎంతో వెనుకబడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మన యొక్క చదువుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మనం నిరుపేదలమని కాదు, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఉన్నాయి. అందులో చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు జ్ఞానం పెరుగుతుంది. మనం సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి. చదువు వల్ల ఏమవుతుందంటే మన కాళ్ళపైన మనం నిలబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుపైన దృష్టి పెట్టాలి. యువత ఒక మంచి సన్మార్గంలో వెళ్ళాలి. ఈరోజు బీసీ మహాసభని గత 30-35 సంవత్సరాల నుంచి అలుపెరగని యోధుడిగా మన మెట్టుకాడి సీనన్న తీసుకెళ్తుండు. దానికి మనం అందరము శ్రీరాముడికి హనుమంతుడిలా వారధిగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా సరే ఇటుకిటికే పేరుస్తేనే ఇల్లు అవుతుంది. కాబట్టి ఈరోజు మెట్టుకాడి సీనన్న ఇన్ని కార్యాచరణ చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి ఆయనకు మనం ఒక వారధిగా ముందుకెళ్ళి ఈ యొక్క బీసీ మహాసభని రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ప్రపంచం సృష్టించి బీసీ మహాసభ తరఫున నెక్స్ట్ మంత్ మనము ఒక ఆదర్శ రైతులకు ప్రతిభా అవార్డ్స్ కూడా ఇస్తున్నాము. పండుగ సాయన ప్రతిభా అవార్డ్స్ మరియు సర్దార్ పాపన్న గౌడ్ ప్రతిభా అవార్డ్స్ మరియు అన్ని కులాలకు కలిపి మహనీయులు ఉంటారు. ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయిని తీసుకుంటే వారు సమాజం కోసము పిల్లలు వద్దనుకొని సమాజమే మా పిల్లలని చెప్పి అంత ఆదర్శంగా నిలిచిన మహనీయులని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మనము ఒక అంబేద్కర్ కూడా ఉన్నాడు. అందుకే ఇప్పుడు బీసీ మహాసభలో అంబేద్కర్ గారి గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే అటువంటి మహనీయులను మనం తెచ్చుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా మనం బీసీలు అందరం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి కూడా ఈరోజు సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేసి సమాజాన్ని మేలుకొల్పాలని ఈరోజు సావిత్రిబాయి కూడా
మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు అంటే సావిత్రిబాయి. కాబట్టి మహిళలు కూడా మేము ఎందుకు రావాలని కాదు, మహిళల వల్లనే, మహిళల చైతన్యం వల్లనే ఈరోజు సమాజం బాగుపడుతుంది. ఒక పిల్లలు సమాజంలో మెరుగుపడాలంటే మహిళలు ముందరికి రావాలి. కాబట్టి అక్క మీరు అందరూ కూడా రావాలి, మాకు ఒక దిక్సూచి కావాలి, మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మహిళలు చైతన్యమైన రోజే, విద్యా ఉద్యోగ అన్ని రంగాలుగా చైతన్యమైన రోజే సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఈరోజు బీసీ మహాసభ తరఫున ఈరోజు మన మినిస్టర్స్ క్వార్టర్స్లో శ్రీనారాయణ గారిని కలవడానికి వచ్చాను. ఆయన ఈవినింగ్ టైం ఇచ్చారు సారు. కాబట్టి మా యొక్క కార్యాచరణ ఏముందంటే నెక్స్ట్ మంత్ సీనన్న ఆదేశానుసారము మేము కొంతమంది ఈరోజు పంట పండిస్తున్న రైతు, ఆయన పండించే పంటనే మనం తినే ఆహారం ఈరోజు మనకు రైతు, ఆ రైతును ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ రైతు ఆదర్శ రైతులను కూడా మేము ఒక 100 మందిని సెలెక్ట్ చేసినాము బీసీ మహాసభ తరఫున. వచ్చే నెలలో మేము షాద్నగర్లో ఒక ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడినాము. అందులో పెద్ద ఎత్తున 2-3 వేల మందితో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంకోటి నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మేము ఒక స్థాయికి వచ్చినాం, మంచి మార్కులతో పాస్ అయినాం, కానీ మమ్మల్ని ఇంతవరకే అన్నట్టు, గ్రామ స్థాయి వరకే అన్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతిభ ఉన్న వాళ్ళని కూడా బీసీ మహాసభ వాళ్ళకు ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రతిభ ఉందని వాళ్ళని ఎంకరేజ్ చేసిన రోజే వాళ్ళు కూడా దేశానికి ఒక దిక్సూచి అవుతారు. ఈరోజు ఒక రైతు మనకు పంట పండిస్తుడు, 4 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి అంటే అన్నము. ఈరోజు మనకు బార్డర్ దగ్గర మిలిటరీ వాళ్ళు కూడా ఒక రక్షణ కవచంగా పనిచేస్తారు. కాబట్టి బీసీ మహాసభ తరఫున వీరందరికీ పాదాభివందనం. ఎందుకంటే రైతుని జవాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు వాళ్ళు కూడా మనకు ఒక దిక్సూచి. కాబట్టి ఈ బీసీ మహాసభ అన్ని కులాలను కలుపుకొని సబ్బండ వర్గాలు, మన నాయకుడు అన్నట్టు సబ్బండ కులాలను కలుపుకొని పోయి మనది ఏ కులం అంటే ఈ కులం ఆ కులం అని, అది బీసీ కులం అని ఇంతకుముందు మన బ్రహ్మన్న చెప్పినట్టు మనం అందరం బీసీలము, బడుగు బలహీన వర్గాల స్థాయి నుంచి వచ్చినాం. కాబట్టి బీసీల ఈరోజు 42 రిజర్వేషన్ అన్నారు, అది ఆర్డినెన్స్ కూడా త్వరలో జారీ చేస్తే ఖచ్చితంగా మేము హర్షం వ్యక్తం చేస్తాం బీసీ మహాసభ తరఫున. కాబట్టి రాబో కాలంలో కూడా బీసీ మహాసభ తరఫున ఖచ్చితంగా 5 నుంచి 10 మందిని ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి బీసీలను ఇప్పటికైనా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా మీరు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు అత్యధిక తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉంది, 100% సర్వే రిపోర్ట్ చెప్తుంది మనకు 100% అత్యధిక జనాభా ఉన్నది ఒక బీసీలే. కాబట్టి బీసీలను ఇప్పటికైనా అన్ని రంగాల్లో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించిన రోజే అక్కడ రాజకీయ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇన్ని స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీలను ఒక ఓటు బ్యాంకుగానే చూసిర్రు. సీట్లు మీవైతున్నాయి, ఓట్లు మావైతున్నాయి. ఈ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి అది కాదు. బీసీలు కూడా త్వరలో రాజ్యాధికారం సాధిస్తారు. అది మాకెంతో ప్రోత్సహిస్తున్న మా మెట్టుకాడి సీనన్న గారికి, మా సెక్రటరీ ప్రదీప్ అన్న గారికి, అలాగే కొత్తగా నియమింపబడిన మన గుండు ఆంజనేయులు ముదిరాజు గారికి, అలాగే కృష్ణం రాజన్న గారికి, మా పెద్దలు దిండి గోపాలన్న గారికి, అలాగే కొంతమంది పేర్లు తెలియవు, అలాగే బ్రహ్మమ్మ గారు, సార్ మీ పేరు బాలచంద్ర అక్క, అందరి పేర్లు తెలియదు. అయితే సోదరి మనలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాబట్టి రాముడికి హనుమంతుడు లేక ఒక వారధిలా మనం కూడా సీనన్న సూచనలు సలహాలు మనకు ఉండాలి. ఖచ్చితంగా ఈరోజు మన గుండంజన్న అన్నట్టు ఖచ్చితంగా ఎవ్వరూ నిరుత్సాహ చెందొద్దు. ఈరోజు మహనీయులను మనం పూజిస్తున్నామంటే వాళ్ళు వెనుకడుగు వేయకుండా ఈరోజు ఒక అల్లూరి సీతారామరాజు కానీ, మన సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే వాళ్ళు ఏదో ఒకటి సాధించరు. కాబట్టి మనం కూడా యువతకు ఒక స్ఫూర్తిగా ఉండాలంటే, ఖచ్చితంగా దేశానికి ఒక స్ఫూర్తిగా ఒక దిక్సూచిగా నిలవాలంటే మనం ఎందుకు మనతోటి అవుతుంది అనేది కాదు. హనుమంతుడు అనుకుంటే సముద్రమే దాటిండు. మనం అది సముద్రం దాటకుండా ఈడ మనం నమ్ముకున్న ప్రజల కోసం సమస్యల పైన మనం